ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. లేండి, మేల్కొండి. మీ ఇంటి వారితో కూడా యూట్యూబ్ వాక్య పరీక్షలో పాల్గొని దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభువు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, గత కొన్ని దినాల నుండి సంతృప్తికరణ దైవభక్తి గొప్ప లాభ సాధనమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, సంతృప్తికరణ దైవభక్తి గొప్ప లాభ సాధనం ఇస్తుందండి. గొప్ప లాభ సాధనం. ఏమి లాభ సాధనం అంటే, పిల్లరా, మనము దేవుని వాక్యముని అంబడిస్తే గొప్ప లాభ సాధనం. అదే మరి యేషేబు అలాగా దేవుని అంబడించాడు. కష్టకాలంలో, ఇరుకు ఇబ్బందుల కాలంలో, శోధన శ్రమల కాలంలో, కుటుంబము అన్నదమ్ములు నెట్టివేసిన సమయాలలో కూడా దేవుని ఆశ్రయించి దేవుని సహవాసాన్ని కలిగి జీవించాడు. కాబట్టే ఆ భక్తి జీవితము, సంతృప్తిగా దైవభక్తి యేషేబు జీవితంలో గొప్ప లాభ సాధనముగా మార్చివేసింది. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. అలాగే ఇలా దావీదు కూడా దేవుని అందరి నమ్మకము కలిగి, దేవుని అందరి విశ్వాసము కలిగి, దేవుని అందరి నిరీక్షణ కలిగి జీవించాడు. కాబట్టే ఇలా అనులందరూ రాజు అంతఃపురంలో పనిచేస్తున్నారు. కానీ దావీదు మాత్రము ఇలా త్రోసివేయబడి గొర్రెలు మేపుతూ గడుపుతూ ఉన్నాడు. పిల్లల, కానీ దావీదు దేవుని పట్ల విశ్వాసము, దేవుని నమ్మిక ఉంచి తన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టే సంతృప్తిగా దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. ఏమైంది బాబు అంటే, గొర్రెలు కాసుకునే దావీదు రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప లాభ సాధనం అండి! ఎంత గొప్ప లాభ సాధనం కదండి. మా బాబు యేషేబు కూడా అంతే. అన్నలందరూ కొట్టారు, అన్నలందరూ నెట్టివేశారు, ఏమండి, బానిసత్వానికి అమ్మివేశారు. కానీ సంతృప్తిలో దైవభక్తి యేషేబు గొప్ప లాభ సాధనం ఇచ్చింది. పిల్లరా, ఒక రాజ్యానికి ఆహార శాఖ మంత్రిగా మరి దేవుడు బాధ్యతలు అప్పగించి హెచ్చించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప లాభ సాధనం. కాబట్టి ఈరోజు నువ్వు కూడా నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందులను అన్ని పోవాలి అంటే సంతృప్తిలో దైవభక్తిలోకి నువ్వు రావాలి. ఆచార సంబంధమైన దైవభక్తిలో ఉంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుందండి. నీ జీవితము, నీ బ్రతుకులు అలాగే ఉండిపోతాయి. అలా ఉండకూడదు. నీ జీవితము మార్చబడాలి, నీ జీవితం అద్భుతముగా తీర్చబడాలి అంటే సంతృప్తిగా దైవభక్తిలోనికి రావాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలు ప్రజలతో ఇర్మీయా ద్వారా దేవుడిస్తున్న వాక్కు ఏంది అంటే చాలా శ్రేష్టమైన మాట. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. పిల్లరా, ఎవరయ్యా ధన్యులంటే, యెహోవాను నమ్ముకునేవారు ధన్యులు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకోవాలండి. దేవుని యందలి నమ్మకత్వము కలిగి, విశ్వాసము కలిగి, దేవుని యందలి నిరీక్షణ కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ పరిస్థితులు మార్చబడతాయి. ప్రభునందు ప్రియులరా, మనము దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి అని ప్రభునామంలో ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునితో మనము భక్తి కలిగి జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి, ఆత్మ సంబంధమైన నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అదే అంటాడు ఇక్కడ ఇర్మీయా ప్రవక్త. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇటు అటు తిరుగుతున్నారేమో, దేవుని విడిచి దేవుని వదిలి మీరు బ్రతుకుతున్నారు. అందుకే మీరు దరిద్రతను అనుభవిస్తున్నారు. అందుకే మీరు పేదరికములో, అందుకే మీరు శోధనలో,
గురైపోతున్నారు. మీ కుటుంబాలు దీవించబడట్లేదు, మీరు దీవించబడట్లేదు, మీరు ధన్యులుగా మార్చబడట్లేదు. కారణం ఏంది అంటే యెహోవాను విడిచి మీరు బ్రతుకుతున్నారు. అలా ఉండవద్దు అని 17వ అధ్యాయం 7వ వచనంలో ఇర్మీయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఆయన నమ్ముకోవాలండి. ఆయన మీద నమ్మకత్వము కలిగి జీవించాలి. ఆయన మీద విశ్వాసమును కలిగి నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు. అప్పుడే నువ్వు ధన్యురాలుగా నువ్వు మార్చబడుతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, లోకాన్ని నమ్మబాకండి. అదే దావీదు రాసిన సంకీర్తన అంటాడు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూచారా, దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడవుతాడు, మేలు పొందుకుంటారు. మీరు మీ స్థితిగతులు మార్చబడతాయి, మీ పరిస్థితులు మార్చబడతాయి, మీ జీవితాలు మార్చబడతాయి, మీ కుటుంబ వ్యవస్థ మార్చబడుతుంది. దేవుడు ఆశ్చర్యకరముగా ధన్యులుగా చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంతృప్తి దైవభక్తిలోనికి ఇలా ఇజ్రాయేలు ప్రజలు రావాలని ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా దేవుని దాసులమైన మా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకోండి, యెహోవా యందు విశ్వాసం ఉంచండి, యెహోవా యందు యథార్థ హృదయము కలిగి వాక్యమును నమ్మి వాక్యముని అమ్మడించండి. అప్పుడు మీ దరిద్రత, మీ భయంకరమైనటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ పోయి మీరు ధన్యులవుతారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట అంటాడు దావీదు రాసిన సంకీర్తన 125వ కీర్తన మొదటి చరణం 2వ చరణంలో మనం చూసినట్లయితే, దేవుని నమ్మి నువ్వు వస్తే వెంబడిస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు, నీవు ధన్యుడవు. అర్థమైందా? నీ కష్టార్జితము వృధా అయిపోతుంది, నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. నువ్వు తెచ్చేది ఎంత తెస్తున్నావో అంతా ప్రియులరా నీవు నీ భార్య నీ పిల్లలు అనుభవించట్లేదు. ఏమవుతుంది అంటే వ్యర్థమైపోతుంది. కానీ అది వ్యర్థము కాకుండా ఉండాలి అంటే దేవుని నమ్ముకోవాలి, దేవుని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పెద్దవారు భక్తుడు ఒక మాట అన్నాడు, దేవుని నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మైపోతావు, నీ కష్టార్జం వ్యర్థమైపోతుంది. దేవుని నమ్మితే సొమ్ము దేవుడు నీకు ఇస్తాడు, సమృద్ధినిస్తాడు. దేవుడు నీ కుటుంబానికి ఏ కొదవ ఏ కొరత లేకుండా చేస్తాడు. నువ్వు ధన్యుడు అయిపోతావు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, రెండవ మాట, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది, నీవు ధన్యుడు అవుతావు. కాబట్టి నువ్వు దరిద్రుడిగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. నువ్వు దరిద్రుడిగా ఉండాలని దేవుడు నిన్ను సృష్టించలేదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి దేవుడు నిన్ను పోషిస్తూ నడిపిస్తుంది. నువ్వు పిల్లల పేదరికములో ఉండాలని కాదు, నువ్వు ధన్యుడు కావాలి. మూడవ మాట దావీదు రాసిన సంకీర్తన 40వ కీర్తన 4వ చరణంలో మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకొనువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను అమ్ముకునేవారు కాదండి, యెహోవాను విడిచిపెట్టేవారు కాదండి, యెహోవాను దూరం చేసుకునేవారు కాదండి. యెహోవాను నమ్ముకొనువారు ధన్యులు. దేవుని నమ్మాలి. దావీదు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని వెంబడించాడు, దావీదును ధన్యుడిగా దేవుడు చేశాడు. ఈ ఉదయ కాలంలో నీవు కూడా ధన్యుడు కావాలి. నీవు కూడా నీ కుటుంబము కూడా ధన్యకరమైన జీవితాన్ని జీవించి అనుభవించాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలోనికి నువ్వు రావాలి. ఆచార సంబంధమైన దైవభక్తి నిన్ను ధన్యుని చేయదు. అలవాటు సంబంధమైన దైవభక్తి నిన్ను
పిల్లరా గొప్పవాడిగా చేయదు. నువ్వు గొప్పవాడువు, నువ్వు ధన్యుడువు కావాలి అంటే పిల్లరా దేవుని నమ్ముకోవాలి, దేవుని అంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో తల్లిదండ్రులు నమ్ముకోలేదు, తోబుట్టు వారు నమ్ముకోలేదు, కానీ ఎవరు నమ్మాడు అంటే యెహోవాను నమ్మాడు కాబట్టే పిల్లరా అరణ్యంలో అడవిలో గొర్రెలు మేపుకుంటూ కూడా చితారా భావించుకుంటూ దేవుని ఆరాధించేవాడు, చితారా భావించుకుంటూ దేవుని గణపరిచేవాడు, దేవుని మహిమపరిచేవాడు, దేవుని ఆరాధన చేసేవాడు. దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆ నమ్మకమైనటువంటి భక్తే సంతృప్తిగా దైవ భక్తిలోనికి నడిపించింది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే పిల్లలు మనం గమనం చేస్తే కీర్తనలు 128 కీర్తన 2వ వచనంలో ఆయన త్రోవను నడుచువారు ధాన్యులు. నమ్ముకోవడమే కాదండి, ఆయన త్రోవలు నడవాలి. 119 కీర్తన 105వ వచనం అంటాడు, దేవాని వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. చూచారా, ఆయన నమ్ముకుంటే, ఆయన త్రోవలు నడిస్తే ఆయన వెలుగై ఉంటాడు, ఆయన నడిపించువాడై ఉంటాడు, ఆయన మార్గమును చూపించువాడై ఉంటాడు. ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ త్రొట్టెళ్ళకుండా, ఎక్కడ పిల్లరా నీ జీవితంలో నష్టము కలగకుండా ఆయన నిన్ను నడిపించువాడుగా ఉంటాడు. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, అప్పుడు నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్రోవలను నడుస్తూ ఉంటే ఆయన చేయబట్టి నడిపిస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఆయన చెయ్య చాలా బలమైందండి. ఆయన ఎక్కడ పడనీడు. ఆయన పట్టుకొనిస్తే నిన్ను నడిపిస్తా తీసుకువెడతాడు. నువ్వు జారిపోవు. అయ్యా అట్ట కాదయ్యా, నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, నేను నిన్ను పట్టుకుంటానంటే నీ చెయ్యి జారిపోయింది. ఆయన చెయ్య నీ చేతిలో పిల్లరా ఎంత అట్లా వద్దు. ఆయన మనల్ని పట్టుకొని ఆయన త్రోవలు ఆయన నడిపిస్తాడు. అదే సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన. చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మోడు ఇచ్చే ₹1 2 తీసుకువెళ్ళి ఒక షాప్కి వెళ్ళి బిస్కెట్లు చాక్లెట్ తెచ్చుకుంటాడు. రోజు వెళ్తూ ఉంటాడు. ఈరోజు వెళ్ళలేదు అనడానికి లేదు, రోజు వెళ్తాడు పాపం. ఆ కట్టైన ఆ షాప్ అతను చిన్నపిల్లవాడిని రోజు గమనిస్తూ ఉన్నాడు. రోజు నా కొట్టుకు వస్తున్నాడని చెప్పి ఆ షాప్ యజమాని, రే బాబు రోజు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను ఇస్తున్నాను రా, అట్లా వద్దు, అట్లా వద్దు, ఇదిగో నేను మూత తీస్తాను, నువ్వు చేతికి ఎన్ని వస్తే అని తీసుకుని వెళ్ళరా అన్నాడట. మంచి కస్టమర్ వాడు ఆ షాప్కి. ఆ వయసులో చిన్నవాడైనా ఇంకో షాప్కి వెళ్తాడు, అదే షాప్కి వెళ్తాడు. కొన్ని దినాలు, కొన్ని మాసాలు ఆ షాప్కి వస్తున్నాడు కాబట్టి ఆ యజమాని ఆ పిల్లవాడిని ఎంతగానో ప్రేమించాడు. ఆడొచ్చే ఆసక్తిని బట్టి చూచి, రేయ్ నా చేతి నేను నువ్వే తీసుకో అని చెప్పి మూత తీశాడంట. చాక్లెట్ ఉన్నటువంటి డబ్బా మూత ఆడు తీసుకోవట్లేదంట. రే తీసుకోరా, నీ చేతికి ఎన్నొత్తని తీసుకుని వెళ్ళిపోరా అన్నాడట. వద్దంకులో అట్టొద్దు, నువ్వు ఇస్తేనే బాగుంటుంది నాకు అన్నాడట. కాదురా, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఎందుకంటే రోజు నా షాప్కి వస్తావురా నువ్వు, రోజు నేను ఇవ్వటం నువ్వు తీసుకెళ్ళటం బాగుండలేదు, ఇలా నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడట. అని వాడు అని చెప్పినా, లేదు అంకులో నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటాను అన్నాడట. తీరా ఆ షాప్ ఆయన అలాగ గుప్పిడి బట్టి అలాగ ఇచ్చేశాడట. గుప్పిడి నిండా వచ్చిన అలా ఇచ్చేశాడట. అప్పుడు ఆయన ఆ చిన్నబాబు అంటాడంట, అంకులు నేను తీసుకుంటే నా చెయ్యి చిన్నది, వస్తే 2 3 వస్తాయి, ఇదిగో నువ్వు ఇచ్చావు, నీ చేత్తో ఇచ్చావు, చూడు ఎన్ని వచ్చింది, 2 చేతుల నిండా వచ్చినాయి అంకులు. నీ చెయ్యి గొప్పది, నీ చెయ్యి పెద్దది, నా చెయ్యి చిన్నది. పిల్లరా, మనుషులుగా మన చెయ్యి చాలా చిన్నది, కానీ దేవుడిస్తే సమృద్ధిగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన త్రోవను నడిచినప్పుడు ఇస్తాడు.
ఆయనను నమ్ముకున్నప్పుడు ఇస్తాడు, ఆయనను ఎంబడించినప్పుడు ఇస్తాడు, ఆయనను ఆశ్రయించినప్పుడు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి దేవుడు ఇవ్వాలి. దేవుడిస్తే మనము ధన్యులం అవుతాం, ధనవంతులం అవుతాం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహవాసములో మనం ఉన్నప్పుడు దేవుడిస్తా ఉంటాడు. నిజంగా పిల్లరా, నేను కూడా దేవుని నమ్మి ఆ స్వగ్రామాన్ని విడిచిపెట్టి చీరాలకు దేవుని సువార్త నిమిత్తం వచ్చాను. దేవుని సువార్త నిమిత్తమై చీరాలకు దేవుడు నన్ను పిలిచి పంపించాడు. 90వ సంవత్సరంలో ఇప్పటికీ 35 సంవత్సరాలు నేను దేవుని పరిచర్యకు వచ్చి, పిల్లరా, ప్రారంభ దినాలలో నా దగ్గర డొక్కు సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీదే దేవుని సువార్త చేసేవాడిని. ఆ సైకిల్కి హ్యాండిల్కి బొట్లో యాంపులు బరి పెట్టుకునేవాడిని, తగిలించుకునేవాడిని. ఒక సైడ్ డ్రమ్ము కట్టుకునేవాడిని, బ్యాక్ సైడ్ బాగా కట్టుకునేవాడిని. మా పాషమ్మ గారిని కూర్చోబెట్టుకొని పలు గ్రామాలు తిరిగి సువార్త పరిచయం చేశాం. పలు గ్రామాలు రాత్రి పగలు లేకుండా దేవుని పరిచయంలో ముందుకు కొనసాగాం పిల్లల. కొన్ని సంవత్సరాల తర్వాత 97వ సంవత్సరంలో ఒక టీవీఎస్ దేవుడిచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు. దాని మీద దేవుని సువార్త పరిచయం చేస్తా ఉన్నా. ఆ టీవీఎస్ స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే స్టార్ట్ కాదు. భయంకరమైన ఇబ్బంది పడ్డామండి. ఈ రోజున దేవుడు ప్రేమించాడు. మంచి వాహనాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, మంచి సంఘాలు దేవుడు మాకు ఇచ్చాడు, మంచి విశ్వాస కుటుంబాలను దేవుడు మాకు ఇచ్చాడు. ఈ రోజున ఉన్నతమైన స్థితిలోకి దేవుడు హెచ్చించాడు. కారణం ఏంటి అంటే, ఒకటి, ఇలా దేవుని నేను నమ్ముకొని వెంబడించాను, అప్పుడు దేవుడు ధన్యులుగా చేశాడు. 2, దేవుని త్రోవలు నడిచాం, దేవుడు మమ్మలను అత్యధికముగా ఆశీర్వదించాడు. 3, దేవుని కలిగి, దేవుని అందలి విశ్వాసమును కలిగి నడిచాము, ధన్యులుగా దేవుడు మార్చివేశాడు. ఈరోజు దేవుడు ఉన్నతమైనటువంటి పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. లేదా ఆయన నమ్మిన బిడ్డలను ఆయన అన్నడు విడిచిపెట్టువాడు కానే కాదు. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన అన్నడు కూడా ప్రియరా త్రోసివేసేవాడు కాదు. ఆయన ధన్యుడుగా చేస్తాడు. అది సంతృప్తి, దైవభక్తి గొప్ప లాభ సాధనం, గొప్ప లాభ సాధనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవభక్తిలో నీవు ఉంటే, సంతృప్తి గల దైవభక్తిలో నువ్వు నడిస్తే దేవుడు ధన్యుడిగా చేస్తాడు, ధన్యుడిగా చేస్తాడు. ఇదే దావీదు అంటున్నాడు చక్కని మాట, చాలా అద్భుతమైన మాట. ఆయనను నమ్ముకుని వారు, యెహోవాను నమ్ముకుని వారు, ఆయన త్రోవలో నడిచిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎంత ధన్యులు అంటే, ఆ ధన్యతను గురించి ఇలా చెప్పడానికి, ఇంత అంతని చెప్పడానికి వీలు లేనంతగా దేవుడు ధన్యులుగా చేస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవునిలో జీవించు వారముగా మనం ఉండాలి. నెంబర్ 1, యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు. దేవుని నమ్ముకోవాలి. సంతృప్తి దైవభక్తిలో నమ్మకం కలిగి ఉంటే మనము ధన్యులు అవుతాం. 2, 125 మొదటి చరణంలో, యెహోవా యందు లేరా యథార్థత కలిగి మనం కష్టపడితే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగును, నువ్వు ధన్యుడవు, ధన్యుడు అయిపోతావు. అర్థమైందా? నీకు మేలు కలిగి ధన్యుడు అయిపోతావు. 3, లేరా యెహోవాను నమ్ముకుని ఆయన యందు నిలకడగా నీవు జీవిస్తే నువ్వు ధన్యుడు అయిపోతావు. నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉంటే నీవు ధన్యుడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4, 128వ కీర్తన 2వ చరణంలో, ఆయన త్రోవ నడుచువారు ధన్యులు, ఆయన త్రోవ నడుచువారు ధన్యులు.
ఆయన చేయబట్టి నడిస్తే ధనిలం, ఆయన అంబడిస్తే ధన్యులము. మన జీవితాన్ని దేవుడు ధన్యకరముగా మార్చివేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగున్నావు? ఒకసారి నీకు నీవే పరీక్షించుకో, నీకు నీవే పరిశోధన చేసుకో. సంతృప్తిగా దైవ భక్తిలో ఉన్నానా లేనా? ఎందుకు నేను ధన్యుడి కాలేకపోతున్నాను? నా కుటుంబం ధన్యకరముగా ఉండలేకపోతా ఉంది? ఎందుకు నా బిడ్డలు ధన్యకరముగా దీవించబడట్లేదు అని నువ్వు ఆలోచన చేసుకొని దేవుని అంబడించు, దేవుని త్రోవలో నడుచు, దేవుని యొక్క మార్గంలో జీవించు. దేవుడు నిన్ను ధన్యుడిగా దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను నమ్ముకోండి, మీరు ధన్యులైపోతారు. ఈ ఉదయ కాలంలో నిన్ను కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీతో కూడా మాట్లాడుతున్నాడు. సహోదరా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ అవన, అన్న, అక్క, తమ్ముడా, చెల్లి, చేతులు జోడించి మనం చేస్తున్నాం. యెహోవాను నమ్ముకొని ఆయనను వెంబడించండి, యెహోవా త్రోవలో నడవండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఆ జీవితం అనుభవంలోనికి రావాలి అంటే ఇంకనూ వాక్యాన్ని వినండి, వాక్యముని లోబడండి, దేవుని చిత్తాన్ని వినండి, దేవుని చిత్తానికి లోబడండి. యథార్థత కలిగి మీరు జీవించండి. అటు కృప, అటు దీవెన, ఆశీర్వాదాలు మీరు పొందుకొని నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభువు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు. అందుకే నీకు వందనాలు. ఇంతబడి వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారముగా నీ బిడ్డలందరూ ధన్యులు కావాలి ప్రభు. ఆ రీతికి మీరు ఆశీర్వదించి దీవించమని, బలపరచమని, తోడుగా ఉండమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా దయచేసి ఇంకను దేవుని వాక్యాన్ని విని మీరు మేలు పొందుకోవాలి అనుకుంటే, దేవుని చేత మీరు ఆశీర్వదించబడి ధన్యులుగా మార్చబడాలి అంటే రండి. మాకు చీరాలలో 3 స్థలాలలో మందిరాలు ఉన్నాయి. మరి మొదటి మందిరం, మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభించబడుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. తిరిగి రెండో ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9:30కు రామాపురం బీచ్ రోడ్డు అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఉంది. ఆదివారం ఉదయం 9:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. 3 ఆరాధన ప్రతి ఆదివారం మరి ఉదయం 11:30కు పేరాల హై స్కూల్ దగ్గర మెయిన్ చర్చిలో ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి, ఆశీర్వదించబడండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. పాల్గొనండి, ఆత్మీయ మేలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. పిల్లరా, మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు మేము అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా ప్రార్థనలో పాల్గొనండి. మా పరిచర్య కొరకు, సంఘాల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ఎత్తబడిన వాక్యమునకును నిలిచిన బిడ్డలందరికీ, వారి కుటుంబాలకును, వారి సంతానమునకును ఆయన రాకడ తోడి నడిపించి దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.